అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆధ్యాత్మిక భజన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భజన పాటలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ కళాభారతిలో ఉన్నాము. ఒక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కొరకి నిరంతర భజన కార్యక్రమం కొనసాగుతుంది. దీని నిర్వాహకులు ఉన్నారు, ప్రవీణ్ ఉన్నారు, ఇతర నేతలు ఉన్నారు. ఏంటి అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేని కొరకు ఇది పెట్టారు మీరు? యాక్చువల్గా ఈ ఆధ్యాత్మిక భజన ఒక ప్రాచీన కాలం నాటి కళారూపం. ఒక 40-50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వస్తువులు ఉన్నటువంటి కళారూపం ఇది. ఈ కళారూపం మీద చాలామంది కళాకారులు, ఎంతోమంది కళాకారులు భజన అనేటువంటి ఒక దైవాత్మకమైనటువంటి ఒక ఆయుధంగా తీసుకొని ప్రతి ఒక శనివారం అని, ఒక మంగళవారం అని, ఒక దేవునికి సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా గుళ్ళల్లో భజనలు చేయడం అనే ఒక ఆనవాయితీ జరుగుతుంది, మనం చూస్తూనే ఉంటాం. అయితే అటువంటి ప్రతి ఊర్లలో నాటుకపోయి ఉన్నటువంటి ఆధ్యాత్మిక భజన అనేది పబ్లిక్లలో ఇప్పుడున్న యువతకు కూడా పూర్తి స్థాయిలో ముందుకు రావాలి. ఇందులో ఆధ్యాత్మిక సైడ్, ఒక స్పిరిచువల్, ఒక డివోషనాలిటీ సైడ్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు యువత అనేది ఒక కార్యక్రమం ఉండాలని ఆ యువతను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నో రోజులకెళ్ళి చేస్తున్నటువంటి భజనను ఒక కళాకారులను అందరిని ఒక క్రోడీకరించి ఒక స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలి, దీనికి ఒక ఖ్యాతి గడించాలనేటువంటి ఒక ఆలోచనతోటి నేను ప్రవీణ్ సల్వాజీ, నా యొక్క ఆర్గనైజేషన్ ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్, అదేవిధంగా ప్రవీణ్స్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్తో పాటు ఈరోజు కళారవలి సోషియో కల్చరల్ అసోసియేషన్ హుజరాబాద్ వారి టీం ఇద్దరం కలిసి ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ కార్యక్రమంలో స్టేట్లో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల నుండి ఆధ్యాత్మికంగా కొన్ని సంవత్సరాల పేరుగాంచినటువంటి భజన మండలిని మనం ఎంచుకొని, ఒక 52 భజన మండలిలను మనం ఎంచుకొని ఈరోజు ఒక 1000 కళాకారులను ఇక్కడ క్రోడీకరించడం జరిగింది. మొత్తం మీద 1000 మంది కళాకారులు వచ్చారు, మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు. మీరు ఎట్లా అనిపిస్తున్నారు? చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకు అంటే ఇది అసలు పురాతనం నుంచి ఇటువంటి భజనలు గ్రామాలలో ప్రతి గుళ్ళల్లో చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఏంటంటే దీంతో ఒక ఉత్తేజం కలిగింది. ఈ ప్రపంచ రికార్డు మేము కూడా గ్రామాల్లో ఉండే అటువంటి భజన మండళ్ళు ఇవాళ ప్రపంచ స్థాయిలో ఒక గిన్నిస్ రికార్డు తీసుకుంటున్నాం అనే ఆనందంతో అందరూ కూడా 52 టీములు ఇవాళ వర్షపాతం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 7 గంటలకు బయలుదేరి ఇక్కడికి చేరుకున్నారు. ఇంతమంది అంటే వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా కూడా అంతరించిపోతున్నటువంటి కళలను బయటికి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో సెల్వాజీ ప్రవీణ్, విష్ణుదాస్, గోపాలరావు మేము ఎంతగానో కృషి చేస్తున్నాం. మీరు చూసిండ్రు, మొన్న కూడా మేలో మేము గిన్నిస్ రికార్డు చిరుతల భజన కూడా చేశాం మేము. ఇది మొత్తం ఒక భక్తి భావం ఉప్పొంగేలా ఉంది. ఎక్కడ విన్నా కానీ ఈ మధ్యకాలంలో రఘుకుల తిలక రారా అనేటువంటి పాటతో ఫేమ్ అయినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. మీరు చెప్పండి, ఒక పాట పాడండి ముందుగా. మీరు చెప్పడం కన్నా అలాగే అందరికీ నమస్కారం. నా పేరు కొండల స్వామి. రఘుకుల తిలక రారా పాట పాడినటువంటి సింగర్ని. అయితే చూడండి, ఈ పాటను యావత్ ప్రపంచం ఆదరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఆ కార్యక్రమంలో బాగానే తమ్ముడు ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి, అన్న ఇది ప్రాచీన కళకు, ఆధ్యాత్మిక భజనలకు ప్రపంచ రికార్డు కావాలా, ఇది అందరూ కూడా స్తుతించుకోవాలని నాకు చెప్పి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు కొరకు పలానా కార్యక్రమం నిర్వహిస్తున్నాము, మీరు కరీంనగర్ రావాలని వారు సంప్రదించడం జరిగింది. తర్వాత వస్తానని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనసందోహం, ఈ భక్త పారవశ్యం ఇవన్నీ చూసిన తర్వాత మనసు పులకించిపోతుంది. భగవంతుడు ఇక్కడే ఉన్నాడన్నట్టుగా ఈ కార్యక్రమం ఇంత వైభవంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారిని ఆ భగవంతుడు ఎల్లవేళ కూడా చల్లగా చూడాలని మరీ కోరుతున్నాను. అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక పాట, మీ పాట. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల్లరా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల్ల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా,
రగ్గుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రగ్గుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా. అందరికీ ఈ మధ్య కాలంలో అయోధ్య నుంచి మిమ్మల్ని ఒక కోరినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి హిందీలో సైతం మీరు పాడబోతున్నారు కదా, దానికి సంబంధించి ఎట్లా చూస్తాము, ఎట్లా ఒక రెండు? ఈ మధ్యకాలంలో అయోధ్య గురువు గారు అయినటువంటి పీఠాధిపతులు వారు జనమేజయ మహారాజు వారు ఒకసారి ఒక ప్రోగ్రాంలో నాకు సన్మానం చేయడం జరిగింది. తర్వాత దీనిని నార్త్లో కూడా మీరు ఈ పాట రిలీజ్ చేయాలని చెప్పి గురువు గారు కోరటం, తర్వాత హిందీ లిరిక్స్ అన్నీ కూడా కరెక్ట్గా లేవండి, మంచి లిరిక్స్ వచ్చినప్పుడు నేను పాడతాననగానే మన తమ్ముడు ఆయన పేరు కూడా మోహన్, వంశీ మోహన్ కూడా హిందీ లిరిక్స్ నాకు పంపించడం, అవి కరెక్ట్గా ఈ పాటకు సెట్ అయినాయి. కాబట్టి ఆయన 10 రోజులు గడువిచ్చాడు డేటు. ఆ డేటుకు ఇదే పాటను హిందీలో అయోధ్యలో రిలీజ్ చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన చిన్న ఇదే పాట రఘుకుల తిలక పాజా తుజే ఉఠా కర్ చుమ్లో రాజా కోసల రామ రాజా కౌసల్య రామ ఆజా. మొత్తం మీద ఇది అద్భుతమైనటువంటి పాటగా ప్రఖ్యాతిగాంచింది. ఒక రికార్డ్ అయితే సాధిస్తున్నారు. వంశీమోహన్ ఉన్నారు, లిరిక్స్ పెట్టారు. మీరు ఎన్ని రోజులు సమయం తీసుకున్నారు, దీనికి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను అంటే ఈ పాట రాయడానికి ఒక 2 అవర్స్ టైం తీసుకున్నాను అంతే. 2 అవర్స్లో రాసేసాను. పట్టుకోమంటారు 2 అవర్స్లో రాశాను. 2 అవర్స్లో అయిపోయింది సాంగ్. అంటే నాకు రాయడం అనేది చాలా ఈజీ, అలవాటే. నేను 2007 నుంచి వెళ్ళి సాంగ్స్ రాస్తున్నాను, అనువాద సాంగ్స్ చాలా ఉంటాయి. 1500 పాటల దాకా రాశాను. 1500 పాటల పైన ఉంటాయి. అది ఇలా ఓకే ఓకే. మొత్తం మీద అద్భుతమైనటువంటి కళాకారులందరూ ఇక్కడికి వచ్చారు. వారంతా ఒకటే భక్తి భావంతో ప్రజల ముందుకి తీసుకొచ్చి ఆధ్యాత్మిక చింతనని ప్రతిబింబించే విధంగా ఈ ప్రోగ్రాం అయితే నిర్వహిస్తున్నారు. దీనిలో చాలా హైలైట్గా ఒకరిని మించి ఒకరు పాడడానికి సిద్ధంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.